దేవుడు అభిషేకించిన వానికి ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ లేకుండా ఆశీర్వాదాలు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడి దీవెని కావాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. కొంతకాలం శ్రమలు గుండా వెళ్ళాలి, లేకపోతే కొంతకాలం ఇబ్బందులు గుండా వెళ్ళాలి. ఆ ఇబ్బందుల్లో శ్రమల్లో కూడా మనం ఏం చేయాలంటే ఓపికగా దేవుడి దగ్గర ఉంటే దేవుడు తగిన కాలంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అందుకంటే జ్ఞాపకం చేసుకోండి, అభిషేకించబడిన యొక్క దావీదు వెంటనే రాజు అవ్వలేదు, టైం పట్టింది. ఏం పట్టింది? నీకు వాగ్దానం వచ్చిన వెంటనే నెరవేరిపోవాలి. నీకు అలా అవ్వదు, ప్రాసెస్ ఉంటుంది దానికి. దేవుడేమో దావీదుని అభిషేకించేశాడు గొర్రెలు కాచుకున్నప్పుడు. మధ్యలో ఇన్ని కష్టాలు ఎందుకు దావీదుకి? చంపడం ఎందుకు? దేవుడు అభిషేకిస్తే తరమడం ఎందుకు? దేవుడు అభిషేకిస్తే దాక్కోవడం ఎందుకు? దేవుడు అభిషేకిస్తే ఆ కత్తి దూసి ఒకడు మీదకు రావడం ఎందుకు? ఇవన్నీ ఎందుకు? వీటన్నిటిలో కూడా నేను నీతో ఉన్నానని దావీదుకి అర్థం అవ్వాలి. కాబట్టి దావీదా, ఆషామాషి కాదు రాజుగా ఉండడం అంటే, ఇవన్నీ నువ్వు దాటుకొని రావాలి. కాబట్టి అందుకంటే జ్ఞాపకం చేసుకుంటే అభిషేకించబడిన యొక్క రాజు అనబడిన యొక్క దావీదు సమస్యల గుండా, శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, బాధల గుండా ఏం చేశాడు? అలా వెళ్ళినప్పుడు మాత్రమే తన అభిషేకం రెట్టింపు. లేకపోతే అలా వెళ్ళాడు కనుకనే తన యొక్క గొప్పతనం ఏంటో ఈరోజు మనం ఏం చేస్తున్నాం, మాట్లాడుకోగలుగుతున్నాం. అందుకంటే మొదటి సమయాల గ్రంథం 23:16 మీరు జ్ఞాపకం చేసుకుంటూ పోతే, యోనాతాను దావీదును వెతికి వెళ్ళాడు. ఒకసారి చదవండి, వచ్చిన 23:16. 23 సమయాలు. ఎవరి దగ్గరికి వెళ్ళాడట?